కోట్లు కూడా 1,00,000 కోట్లు కానీ రాకపోతే ఈ సినిమా కానీ 1,00,000 కోట్లు కానీ రాకపోతే ఇంకా నేను హైదరాబాద్ లో కనపడవు కనిపించకుండా పోతాంతే ఈ సినిమా నేషనల్ అవార్డు పోయి ఆస్కార్ అవార్డు అంతే సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చినా తక్కువే ఈ సినిమాలో ఉండకపోయా ఈ సినిమాలో డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ ఇంకా సంక్రాంతి పండుగ ఎవరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదనమాట సినిమా చూస్తే చాలు అంతే ఇంకా సంక్రాంతి పండుగ అంతా సినిమాలోనే ఉందంతే ఇంకా సినిమాలో పాటలు కానీ రొమాన్స్లు కానీ ఎవడన్నాడు ఆడెవడో తెలియక చూడకుండా సినిమా అయితే మామూలుగా లేదు పుష్ప పక్క రాదు ఈ సినిమాలో ఒక్క సీన్ చాలు ఒక్క సీన్ తోనే పుష్ప సినిమా కొట్టేస్తాడు అంతే కాబట్టి సినిమాలు అయితే ఎవరు ఆపలేరు ఎవడో సినిమా బాగలేదని ఎవడన్నా వచ్చాడు కదా ఇప్పుడే చెప్తున్నా ఆడనే ఏం చేస్తారో వదిలే ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు పైగా ఆయన గ్లోబల్ స్టార్ అయినా చెప్పినా రామ్ చరణ్ ఎవరు గ్లోబల్ స్టార్ అయినా గ్లోబల్ అంటే ఏంది ఈ ప్రపంచంలో ఏ స్టారు లేడో గ్లోబల్ మీద అసలు గ్లోబల్ స్టార్ అంటే ఈ ప్రపంచంలో లేని స్టార్ ఒక్కసారి అవును కరెక్టే అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు అక్కడక్కడ పవన్ కళ్యాణ్ లాగా అక్కడక్కడ చిరంజీవి లాగా ఇంకా అక్కడక్కడ రామ్ చరణ్ లాగా అనమాట అంటే ఈ సినిమాలో ఏంటంటే రామ్ చరణ్ ఎన్నో క్యారెక్టర్లు అనమాట ముఖ్యమంత్రిగా కలెక్టర్ గా ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా రైతుగా ఎన్ని క్యారెక్టర్లు అంటే నాయకుడిగా ఎన్నెన్నో అన్ని క్యారెక్టర్లు ఇచ్చి పడేసాడు అంతే సినిమా ఓత ర్యాంప్ పడేసాడు నాకు ఏ క్యారెక్టర్ అంటే నాది ఐఏఎస్ ఫిగర్ అయితే అద్దరిపోయింది ఇంకా సినిమా అయితే పాటలా చెప్పాను కదా నా సాంగ్స్ మొత్తం హైలైట్ అయ్యి 5 పాటలు హైలైట్ రేటింగ్ 5 అయితే 10 100కి 100 మార్కులు సినిమా ఈ సినిమా నా సరే అడగండి సినిమా అయితే మాత్రం ఎక్కడ అసలు తగ్గేది లేదంటుంది అసలు ఈ సినిమా ఇలాంటి సినిమా ఇంకా చరిత్రలో రాజీ సినిమా అంతే ఇది ఇంకా చరిత్రలో గుర్తుండిపోయే సినిమా ఇది సూర్యకే అర్థం కాల మరి చెప్పు అందరూ యాక్టింగ్ చేశారు పెద్ద యాక్టర్లు అందరూ బాగానే చేశారు కానీ రామ్ చరణ్ అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఒక గ్లోబల్ స్టారు అంటే ఏంటంటే ఈ ప్రపంచంలో గ్లోబల్ స్టార్లు ఎవరు లేరు మీరు ఎక్కడికైనా పోండి అమెరికా పోవు చైనా పోవు జపాన్ పోవు రష్యా పోవు ఆస్ట్రేలియా పోవు పాకిస్తాన్ పోవు కజకిస్తాన్ ఏ దేశం పోవు గ్లోబల్ స్టార్లు అయితే ఎవరు లేరు ఏంటే మళ్ళీ అర్థం కదా నాకేం అర్థం కాదు నువ్వు చెప్పేది అసలే నువ్వు ఏ దేశం అయినా పోవు గ్లోబల్ స్టార్లు లేరనమాట కాబట్టి ఈ సంక్రాంతికే కాదు ఇంకా ఎప్పటికే ఇంకా సంక్రాంతి పండుగ అంటేనే గేమ్ చేంజర్ సినిమా ఒకటే గుర్తు వస్తుంది అంతే ఇంకా గేమ్ చేంజర్ సినిమాలు అయితే ఎవడైతే ఆపలేడో ఇంకా అందరూ సినిమాకి టికెట్లు బుక్ చేసుకోండి టికెట్లు కూడా ఎక్కడ దొరకట్లేదు చాలా ఫుల్గా ఉంది టైట్గా ఉంది అన్ని థియేటర్లు ఫుల్ అయిపోయాయి సినిమా 1,00,000 కోట్లు రంగస్థలం తర్వాత ఈ మూవీలో రామ్ చరణ్ అన్న ఆయన నట విశ్వరూపం చూపించారు ఎస్జే సూర్య గారు విలనిజం వేరే లెవెల్ ఆయన నట రాక్షసుడు ఇచ్చి పడేసుడు మెయిన్ ఈ మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే శంకర్ సార్ డైరెక్టర్ ఆయన డైరెక్షన్ చేసాడు ఈ ఇండియాలో ఏ డైరెక్టర్ చేయలేడు ఎందుకంటే శంకర్ సార్ గారు ఓన్ ఐడియాతో మనం ముందుకు వస్తారు ఇప్పుడున్న డైరెక్టర్లు కాపీ చేసి ఆ సినిమాలో కాపీ ఈ సినిమాలో కాపీ చేసి మేము తోపు డైరెక్టర్లు అంటున్నారు అంత సీన్ లేదు శంకర్ గారి తర్వాత ఇండియాలో ఏ డైరెక్టర్ ఎవరైనా కానీ ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ మూవీ అయితే ఇచ్చి పడేసిండు రామ్ చరణ్ సార్ యాక్టింగ్ వేరే లెవెల్ ఇచ్చి పడేసిండు హీరోయిన్ కానీ విలేజిన్ కానీ పాటలు కానీ ఫైట్లు కానీ ఎక్కడ మనకు బోర్ కొట్టగా సినిమా అయితే సూపర్ హిట్ జై గేమ్ చేంజర్ మూవీ అందరూ ఫ్యామిలీ అందరు కలిసి చూసేలాగానే ఉంది అండ్ హీరో ఎస్పెషల్లీ చాలా బాగా గ్లామరస్ గా కూడా కనిపిస్తున్నాడు తెలియదు మరి దాని గురించి మనకు తెలియదు విషయం క్లైమాక్స్ కూడా బాగానే ఉంది మూవీ గుడ్ రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది హీరోయిన్ బాగానే ఉంది ఫైట్స్ చాలా బాగున్నాయి ఫైట్స్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి గుడ్ ఇట్స్ ఎ గుడ్ చాలా బాగుంది 3:30కి వచ్చాం బాగాలేదన్నారు ఇప్పుడే ఫస్ట్ హాఫ్ స్లో ఉంది సెకండ్ హాఫ్ సూపర్ ఉంది అంటే కత్తితో పట్టుకున్న ఫైట్ హెలికాప్టర్ ఫైట్ అంతా బాగుంది 4/5 తీశారు బానే ఉంది శంకర్ మార్క్ ఉంది రామ్ చరణ్ మార్క్ ఉంది పెర్ఫార్మెన్స్ వైజ్ సూపర్ ఉంది సంక్రాంతి పొంగల్ ఫ్యామిలీకి రామ్ చరణ్ యాక్టింగ్ డిఫరెంట్ జోన్ చాలా బాగుంది పొలిటికలే మొత్తం కానీ చూడాల్సింది కలెక్టర్ వైడ్ గా
తను ఏంటి అనేది ఆ పెర్ఫార్మెన్సే చూపించారు. శంకర్ మార్క్ అయితే ఉంది, సాంగ్స్ లో ఉంది, అన్నిట్లో ఉంది. బట్ ఎక్స్పెక్టేషన్ అనేది బాగా పెట్టుకొని మాస్ రేంజ్ లో వస్తారు కాబట్టి దాని వేడిగా పోయినా కానీ, అంటే పోయినా అంటే ఇన్ ద సెన్స్ దాని వరకు వాళ్ళు కొంచెం మైనస్ అనిపిస్తుంది కానీ ఓవరాల్గా అయితే సూపర్గా ఉంది. సాంగ్స్ బాగున్నాయి, శంకర్ మార్క్ ఉంది దాంట్లో. ఫైట్స్ కూడా సూపర్, ఫైట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. శంకర్ గారికి అయితే మాత్రం ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ. ట్విస్ట్లే, అన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ కాబట్టి సెకండ్ హాఫ్ హైలైట్. ఇద్దరు హీరోయిన్స్, అంజలి గారిది సూపర్, ఫాదర్ గా సూపర్. ఎందుకంటే రంగస్థలం ఉంది కదా, రంగస్థలంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. 2 గెటప్స్ వేరే తీశారు. ఐఏఎస్ మార్క్, ఇది ఐఏఎస్ మార్క్. కాకపోతే ఒక్కటే, ఫ్యాన్స్ కి మాత్రం యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ గా సినిమా చూస్తే ఎక్సలెంట్ గా ఉంటుంది. కలెక్షన్స్ పరంగా కాబట్టి, పండగ కాబట్టి, ఫ్యామిలీ మూవీ కాబట్టి ఐ కెన్ గివ్ 4. బాగుంది, చాలా బాగుంది, సూపర్ సూపర్. అంది బ్రదర్ మూవీ బ్రదర్ మూవీ యావరేజ్ బ్రదర్ మూవీ బాగుంది. బ్రదర్ మూవీ కాన్సెప్ట్ ఉంది, యాక్టింగ్ సూపర్ ఉంది రామ్ చరణ్. శంకర్ డైరెక్షన్ లేదు, శంకర్ కాన్సెప్ట్ ఒకడు అలాంటిది లేదు సార్. సాంగ్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, స్టోరీ కూడా బాగుంది. కానీ శంకర్ మార్క్ అనిపించలేదు, ఒకటి అంతే మైనస్. ఇండియన్ 2 ఆ టైప్ ఉంది, మెసేజ్ ఓరియంటెడ్ ఉంది అంతే. ఏ క్యారెక్టర్ లో బాగున్నారు రామ్ చరణ్? 2 క్యారెక్టర్స్ బాగున్నాయి అన్ని. హీరోయిన్స్ కోపే ఉందా? హీరోయిన్స్ ఓకే పర్లేదు, హీరోయిన్స్ అంత ఏం లేదు. రామ్ చరణ్ హోల్ మూవీ వచ్చేసి రామ్ చరణ్ 1 మ్యాన్ షో అని వచ్చింది. శంకర్ మార్క్ ఏం కనిపించలేదు శంకర్ మార్క్. మెసేజ్ ఓరియంటెడ్ ఉంది, 1 మ్యాన్ షో రామ్ చరణ్ అంతా. యాక్టింగ్ బాగుందన్న, కానీ జనాలు యాక్సెప్ట్ చేయలేరు. మా సినిమాలకు ఇష్టపడ్డారు, ఎలివేషన్ సీన్ ఉండాలి హీరో ఇంట్రోకైనా దేనికైనా. సింపుల్ గా తీస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు, రియలిస్టిక్ గా చూసినా చూడరు. సినిమా బాగుంది కానీ ఇటు చేయరు. అంటే ఇప్పుడు హీరో వస్తే ఎంట్రీ ఉండాలి, ఓ బీజిఎం ఉండాలి. అట్లాంటి సినిమాలకు అలవాటు పడ్డారు అన్న. ఎనిమల్ లాంటి మూవీస్ హిట్ చేస్తారు, పొలిటికల్ డ్రామా సింపుల్ సినిమా చేస్తే ఎవరు హిట్ చేయలేరు. సినిమా బాగుంది కానీ జనాలు యాక్సెప్ట్ చేయరు. జనాలు యాక్సెప్ట్ చేయని సినిమా పొలిటికల్ గా ఉంది, రియలిస్టిక్ గా చూస్తారు, రియలిస్టిక్ గా డ్రామా చేస్తారు. ఒక ఐఏఎస్ కి ఎంత పవర్ ఉందో అంతా చూపించాలనుకుంటారు, కానీ మనం యాక్సెప్ట్ చేయలేం. శంకర్ మార్క్ కనిపించింది, హీరో యాక్టింగ్ బాగుంది, శంకర్ గారి మార్క్ బాగుంది, కానీ జనాలు యాక్సెప్ట్ చేయలేని సినిమా. ఉందండి, అంజలి గారికి చాలా బాగా స్కోప్ ఉంది. ఓవరాల్ గా బాగుంది. బాగుందన్న, అంత మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో తీశారంటున్నారు. మొత్తం పొలిటికల్. బీజిఎంస్ హీరోకి ఎంట్రీ సాంగ్స్ అట్లా ఏం లేదు. బీజిఎం అయితే అసలు సీట్ షేక్ అయింది, బాగుంది. ఎట్లుందండి అంటే హీరోయిన్స్ స్కోప్ ఏమైనా ఉందా? శంకర్ గారి మార్క్ ఏమైనా కనిపిస్తుందా? శంకర్ మార్క్ అంటే ఆయన కూడా అప్గ్రేడ్ అయ్యాడు, బాగుంది. ఇట్స్ గుడ్. ఎట్లా నీ సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ గా నడిచింది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. అప్పన్న క్యారెక్టర్ ఇస్ టాప్ నచ్. అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో నడిచింది. ఎస్, గవర్నమెంట్ ఆఫీసర్ వర్సెస్ పాలిటిక్స్. నాట్ ఎగ్జాక్ట్లీ ఒక జోనర్లో ఉంటుంది, నాట్ అలా ఏమి ఉండదు. ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్కి ఒక పొలిటీషియన్కి ఎలా ఉంటుంది అలా చూపించాడు. జోనర్ అలా ఉంటుందని. ఇట్స్ గేమ్ చేంజర్ ఓన్లీ. అంజలి యాక్టింగ్ బాగుంటుంది.